తగ్గనున్న అధిక పెన్షన్ స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్ఓ. అధిక పెన్షన్ లెక్కింపు విధానంపై ఈపీఎఫ్ఓ స్పష్టత ఇచ్చింది. తాజా నిర్ణయం చందాదారుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కొత్త లెక్కల ప్రకారం చూస్తే వచ్చే పెన్షన్లో భారీగా కోత పడనుంది. అధిక పెన్షన్ అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వర్తింపచేస్తున్న లెక్కింపు విధానాన్నే అధిక పెన్షన్ అర్హులకు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఉద్యోగుల పెన్షన్ స్కీము పేర 12లోనే నిబంధనల ప్రకారం 2014 సెప్టెంబర్కు ముందు సర్వీసుకు పార్ట్ 1, 2014 సెప్టెంబర్ నుంచి పదవీ విరమణ వరకు పార్ట్ 2 కింద లెక్కించి తుది పెన్షన్ ఖరారు చేయనుంది. ఈ విధానానికి కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఈపీఎఫ్ఓ వివరించింది. ఈపీఎఫ్ఓ పెన్షన్ విభాగ అదనపు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి దీనిపై ఆదేశాలు జారీ చేశారు. పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంతో 30% పైగా పెన్షన్ కోత పడనుంది. గరిష్ట వేతన పరిమితి 6,500 నుంచి 15,000కు పెంచినప్పుడు ఈపీఎఫ్ఓ ఈ నిబంధనను తెరపైకి తెచ్చింది. ఇక 2014 సెప్టెంబర్ 1కి ముందు చివరి ఏడాది సగటు వేతనం మొత్తం సర్వీసు కలిపి పెన్షన్ లెక్కించే విధానం అమల్లో ఉండేది. గరిష్ట వేతన పరిమితి పెంపు తర్వాత చివరి 5 ఏళ్ల సగటుతో పెన్షన్ ఖరారు చేసి పార్ట్ 2గా లెక్కించేస్తుంది. ఈ రెండు కలిపి పూర్తి పెన్షన్గా ఇస్తుంది. పెన్షన్ నిధికి నగదు జమ చేస్తున్నప్పుడు గరిష్ట వేతన పరిమితి ప్రస్తావన లేనందున పార్ట్ 1, 2 కాకుండా 2014 సెప్టెంబర్ 1కి ముందు ఉన్న నిబంధన అమలు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయాల అధికారులు నిబంధనలకు లోబడి వెంటనే దరఖాస్తుల పరిష్కారాన్ని వేగంగా చేపట్టాలని ఈపీఎఫ్ఓ కేంద్ర కార్యాలయం సూచించింది. అధిక పెన్షన్ ఖరారైన తర్వాత పెన్షన్దారులు అందుకునే పెన్షన్ బకాయిలపై టీడీఎస్ వర్తిస్తుందని వెల్లడించింది. ఇక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగి 1999లో సర్వీసులో చేరి 2021లో పదవీ విరమణ చేశారనుకుందాం. బోనస్ 2 ఏళ్లతో కలిపి 24 సంవత్సరాల సర్వీస్ అనుకుంటే 2014 ఏడాది నాటికి సగటు వార్షిక వేతనం 22,000గా ఉంది. పదవీ విరమణ నాటికి చివరి 5 సంవత్సరాల వేతన సగటు 40,000. చివరి 5 ఏళ్ల వేతన సగటుతో పెన్షన్ లెక్కిస్తే 13,714 చేతికి అందాలి. కానీ పార్ట్ 1, పార్ట్ 2 కింద లెక్కించడంతో పార్ట్ 1 కింద 5,342, పార్ట్ 2 కింద 4,000, మొత్తం కలిపి 9,342గా ఖరారవుతుంది. అంటే నెలకు 4,372 పెన్షన్ కోత పడనుంది.